అది నమస్కారం. వెనకాల ఏమి ఇమేజ్ యాడ్ చేయకుండా డైరెక్ట్ వీడియో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మొన్న మాట్లాడుకున్నాం, రష్యా వాడు తన యొక్క బంగారాన్ని ఓపెన్ మార్కెట్లోకి ఇస్తున్నాడు అబ్బాయి అని. ఎందుకు? తను ఉక్రెయిన్ మీద చేసిన యుద్ధం వల్ల ఆల్మోస్ట్ తనకున్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి నిల్వలన్నీ కరిగిపోయింది. ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవాలంటే ఆబ్వియస్లీ డబ్బు కావాలి. ఇక డబ్బు కావాలి ఎలా ఏంట్రా అంటే వాళ్ళ దగ్గర చమురు అమ్ముకోవాలి, ఆయిల్ అమ్ముకోవాలి, గ్యాస్ అమ్ముకోవాలి, లేదా యుద్ధానికి సంబంధించిన వెపన్స్ అమ్ముకోవాలి. అవి కొనుగోలేనప్పుడు ఏం చేయాలి? ఏది కొంటాక అంత రెడీగా ఉండే ప్రపంచంలో అన్నప్పుడు బంగారం. సో ఆ బంగారాన్ని ఓపెన్ మార్కెట్లో పెట్టేస్తున్నాడు. ఇప్పుడు ఆ దారిలో వీళ్ళు వచ్చేసారు టర్కీ. ఎందుకు? టర్కీ వాళ్ళ కరెన్సీని లిరా అంటారు. ఈ లిరా కరెన్సీ వచ్చేసి మన కరెన్సీలో అప్రాక్సిమేట్ ఒక లిరా వచ్చేసి 2 అంటే ₹2.20 అంతం. అదే డాలర్స్ అనుకోండి, ఒక డాలర్ వచ్చేసి 44 లిరాలు. అంటే ఇది ఏమవుతుందంటే డాలర్ వాల్యూతో పోల్చినప్పుడు లిరా వాల్యూ పడిపోతుంది. ఎందుకు? డాలర్ బలపడుతుంది. ఇటువంటి మూమెంట్లో బంగారం వచ్చేసి బాగానే ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇక టర్కీ వాడు కూడా ఏం చేస్తున్నాడు? నిలదొక్కోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఓపెన్ మార్కెట్లో అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో స్టేబుల్ అవ్వాలని చూస్తున్నాడు. అలా మన రష్యా ఇప్పుడు టర్కీ ఓపెన్ మార్కెట్లో బంగారాన్ని నెట్టేస్తున్నారు. నిన్న క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ క్లియర్గా చెప్పారు, భూమి మీద మొత్తం మీద 2,55,000 టన్నుల బంగారం మాత్రమే ఉంది. ఆల్రెడీ 2,05,000 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు. ఇక భూమిలో వచ్చేసి 55,000 టన్నులు 50,000 టన్నులే ఉంటుంది. రేపు 2040 నాటికి మొత్తం తవ్వేస్తారు. ఇక ఏముండదు, ఉన్న బంగారాన్ని అటు ఇటు మార్చుకోవాలి, అమ్ముకోవాలి అని అన్న. దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్నది ముందే అమ్మేసుకున్నారా బాబు, ముందు మనం బాగుపడాలంటే టర్కీ వాడు చేస్తున్నాడు. సో టర్కీ ఎఫెక్ట్ కూడా బంగారం మీద పడబోతుంది. వాడు ఎంత ఓపెన్ మార్కెట్లోకి అమ్ముతాడు అన్న దాని మీద బేస్ అయ్యే మరలా బంగారు రేటు పడటం ఖాయం. బట్ మరలా చెప్తున్నా, బంగారం ఎంత పడ్డా కొద్ది రోజులే, కొద్ది నెలలే తర్వాత మరలా పెరిగింది.